సమ్మక్క సార్లమ్మ జాతర ఈ నెల 28, 29, 30, 31 తారీఖు నాడు మేడారంలో అద్భుతంగా మహా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి సూచనలకి అనుగుణంగా 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరని రాతి కట్టడాలతో పునరుద్ధరించి ఆ జాతర పక్షాన కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసులు ఉంటారు. తప్పకుండా ఆ అమ్మవారి దీవెనల కోసం ఆదివాసులు ఆదివాస ఇతరులకు కూడా అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చే విధంగా కోరికలు కోరుకుంటారని కూడా ప్రతి ఒక్క అభిమానికి ఈ వేదిక ద్వారా తెలుపుతూ, గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా సుమారు 67, 68 సర్పంచులు 72% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచుల్ని ఈ అశ్వరావుపేట నియోజకవర్గంలో గెలిపించుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడికి భుజము తట్టి కాపాడే ప్రభుత్వం. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన నిలబడ్డ అభ్యర్థుల్ని గ్రామీణ ప్రాంతంలోని ఆడబిడ్డలు, అన్నదమ్ములు, రైతన్నలు మనస్ఫూర్తిగా దీవించారు కాబట్టి ఇన్ని సీట్లు ఈ అశ్వరావుపేట నియోజకవర్గంలో మన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించగలిగారు. మీకు తెలియంది కాదు, ఈ అశ్వరావుపేట గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతానికి పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ గిరిజన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆనాడు 5 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి వచ్చి మీ కష్టాలు ఏవైతే చూశానో, ముఖ్యంగా ఇళ్ల విషయంలో 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఇళ్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేకుండా పేదవాడి కష్టాలను విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, ఆ ఇచ్చేది కూడా గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో అదనంగా 3,500 కాకుండా ఇంకొక 1000 ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించి మన అశ్వరావుపేటకి 4,500 ఇల్లు ఇవ్వటం జరిగింది. 4,500 ఇల్లు అయితే ఇచ్చైతే ఇవ్వగలిగాం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అయ్యో సీనన్న నాకు ఇల్లు రాలేదు, అయ్యో ఆదినారాయణ గారు నాకు ఇల్లు రాలేదు అని ఎక్కడికెళ్ళినా నా ఆడబిడ్డలు అడుగుతున్న మాట నిజం, ఆడబిడ్డలు అడిగేది కూడా నిజం. ఎందుకంటే ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి ప్రతి నియోజకవర్గానికి 1,000 ఇళ్ళు ఇచ్చినా 10 సంవత్సరాల్లో 10,000 ఇవ్వగలిగే వాళ్ళు 1000 కాదు కదా, 10 ఇళ్ళు కూడా ఆనాడు ఇవ్వని కారణంగా పేదవాడి కళ అట్లా అందన ద్రాక్ష పండులా మిగిలిందే తప్ప ఆ కళని పేదోడి ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ చేస్తుంది. ఒక్క ఇళ్ల విషయంలోనే కాదు, సన్న బియ్యం విషయంలోనే కాదు, 200 యూనిట్ల ఉచిత కరెంటు విషయంలోనే కాదు, పేదవాడి కోసం, పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు కాదు, రాబోయే 3 సంవత్సరాలే కాదు, మళ్ళీ ఎన్నికల్లో కూడా మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వమే వస్తుంది. ఈ గిరిజన ప్రాంతం అంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది. ఎవరైతే కొత్తగా సర్పంచులు గెలిచిన సర్పంచులు కూడా చాలా కోరికలతో, చాలా ఆశలతో ఈ ప్రభుత్వాన్ని ఆనాడు దీవించారు, ఈనాడు మిమ్మల్ని గెలిపించారు. నిస్వార్థంగా పేదవాడికి మంచి చేసే కార్యక్రమంలో సర్పంచులందరూ పాలు పంచుకోండి. వ్యక్తిగతంగా మీకేమైనా ఇబ్బందులుంటే ఎమ్మెల్యే గారికో, నాకో, ఎంపీ గారికో చెప్పండి. కానీ గ్రామంలో ప్రజలని ఎక్కడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏ సర్పంచ్ కూడా చేయొద్దు అని మరొక్కసారి పదే నా కుటుంబ సభ్యులైన సర్పంచులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.
చివరగా ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం, మీరు దీవించిన ప్రభుత్వం, మీ ఆశీర్వాదంతో ఈనాడు పేదవాడిని పరిపాలిస్తున్న ప్రభుత్వం. ఆనాటి 10 సంవత్సరాలతో వాళ్ళు చేయని కార్యక్రమాలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుందని ఒళ్ళంతా విషము పెట్టుకొని 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి పెద్దలు రోడ్లెమ్మటి కారు కోతలు ఎలా కోస్తున్నారో మీరు చూస్తున్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పారు. రేపు మున్సిపాలిటీలో కూడా తప్పకుండా 4వసారి కూడా మళ్ళీ చంప చెల్లెమనే విధంగా రాష్ట్రంలో అర్బన్ లో ఉన్న ప్రజానికము కూడా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవిస్తుంది. అప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని, అప్పటికైనా ఉన్న యథార్థాన్ని తెలుసుకొని మంచిగా ప్రజల కోసం వచ్చే 5 ఏళ్లు కాపోయినా 10 ఏళ్ల తర్వాత అయినా మీకేమన్నా అవకాశం ఇస్తారో చూద్దాం ప్రజలు. దానికోసం మీరు పోరాటం చేయాలి తప్ప సొల్లువాగుడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ప్రజలు 3 సార్లు కర్రుగాల్చి ఓత పెట్టారు, 4వసారి కూడా ఓత పెట్టబోతున్నారు. దాని ఫలితం ప్రజలే మీకు ఇస్తారని ఈ వేదిక ద్వారా ఆనాటి ప్రబుద్ధులకి తెలుపుతూ ఈ కార్యక్రమంలో సర్పంచులకి పదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దాంట్లో మీరందరూ భాగస్వాములు అవుతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్.